ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాన్ని తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 212 పద్యం తెలుసుకుందాం. రాజట రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవో తేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధారుడైన భీముడా ఆజ్ఞకి తోడు వచ్చునట. ఉగ్రగదాధారుడైన భీముడా యాజికి తోడు వచ్చునట. ఆపద కల్గుటిదేమి చోద్యమో ఆపద కల్గుటిదేమి చోద్యమో. రాజు రాజు అట అట ధర్మజుండు ధర్మరాజు అనగా యమధర్మరాజు పుత్రుడు ధర్మరాజు. సురరాజ ఇంద్రుని సుతుండు పుత్రుడు. అట అట అర్జునుడు అర్జునుడు శాత్రవ శత్రువులకు ఉద్వేజకము వెరవు కలిగించున్నది అయినట్టి గాంధీవము అతని విల్లు ధనుసు. అట అట సారథి రథం నడిపించువాడు. సర్వ సమస్త భద్ర శుభములను సంయోజకుడు కలిగించువాడు అయిన చక్రి కృష్ణుడు అనగా చక్రము ధరించువాడు కృష్ణుడు. అట అట ఉగ్ర భయంకరమైన గదను ధరుడు ధరించువాడు అయినట్టి భీముడు యాగి యజ్ఞము చేసిన వాని. ధర్మరాజు కి తోడుగా వచ్చును. అట అట ఆపద విపత్తు కలుగుట ఇది ఏమి చోద్యమో చిత్రమో. భావము ధర్మజుడు అంతటి వాడు రాజు. ఇంద్రుడి కుమారుడు మహావీరుడైనట్టి అర్జునుడు యోధ శత్రు భయంకరమైనట్టి గాంధీవం అతని ధనుస్సు. సమస్త శుభాలను కలిగించే శ్రీకృష్ణుడేమో రథసారథి. చండ ప్రచండమైన గదాదండం ధరించే భీముడు కొండంత అండ. అయినా ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి సహాయ సంపత్తులు ఉన్న ఈ పాండవులు అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు చేసి మొదలైన ఆపదలు ఎన్నో పొందారు. ఎంత ఆశ్చర్యం. తర్వాత 213 పద్యం తెలుసుకుందాం. ఈశ్వరుండు విష్ణు ఎవ్వేళ ఎవ్వనికేమి చేయున్ పురుషుడేమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులడగి మెలుగుచుందురు అందులగుచు. ఈశ్వరుడు లేదా కృష్ణుడు. విష్ణువు అనగా కృష్ణుడు. ఎవ్వేళ ఏ సమయమునకు ఎవని కిన్ గి ఏమి చేయునో పురుషుండు మానవుడు ఏమి ఎరుగున్ తెలియగలడు. అతని యొక్క మాయలు మహిమలు అనగా కి మహాత్ములు గొప్పవారు లేదా గొప్ప ఆత్మ గలవారు. విద్వాంసులు పండితులు అడగి లొంగి వెలగుచూ అంటే చరిస్తూ ఉంటారు. అంధులు గుడ్డివారు అగుతూ. భావము పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఎవరికి ఏమి చేస్తాడో ఎవరు చెప్పగలరు? ఆ మహానుభావుని మాయలకు పెద్ద పెద్ద విద్వాంసులు కూడా దిక్కు తెలియని వారై లోబడి మణిగి ఉంటారు. తర్వాత 214 వచనం తెలుసుకుందాం. కావున దైవతంత్రం పైన పనికి వగవం పని లేదు.
రక్షకులు లేని ప్రజలను ఉషేపింపగా రక్షింప పుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు తేజో నిరూఢుండు గాక యాదవులందు గూడుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబుల అందించు. అతని రహస్య ప్రకారములు భగవంతుడైన పరమేశ్వరుండెరు. మరియు దేవర్షకు నారదుండును భగవంతుండగు కపిలమునియు ఎటుంగుదురు. మీరు కృష్ణుండు దేవకి పుత్రుండగుచు మాతులేయుండని దలంచి దూత సచివ సారథి బంధు మిత్ర ప్రయోజనంబుల నియమింతురు అనిటన్ కొరంత లేదు. రాగాది శూన్యుండు నిరహంకారుడు అద్వయుండు సమదర్శనుండు సర్వాత్మకుండైన ఈశ్వరునకు అతోన్నభావ మతి వైషమ్యంబులు ఎక్కడివి లేవు. అయినా భగవత్ వసనుడు కావున ఏకాంత భక్తులకు సులభుండై ఉండు. భావము అందుచేత దైవ సంకల్పం వల్ల జరిగిన దానికి విచారించటం వివేకం కాదు. రక్షణ లేని ప్రజానీకాన్ని రక్షించటం కోసం శ్రీహరి పుండరీకాక్ష రూపంలో సాక్షాత్కరించాడు. వాసుదేవుడు తన దైవత్వం తెలియబడకుండా యదుకులంలో రహస్యంగా సంచరిస్తూ తన మాయ చేత ముల్లోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నాడు. ఆ గుట్టుమట్టులు ఇంకా దేవర్షి అయిన నారదునికి జ్ఞానస్వరూపుడైనటువంటి కపిల మహర్షికి కొంత తెలుసు. నాయనలారా, మీరు శ్రీకృష్ణుని దేవకీ పుత్రుడని మీ మేనమామ కుమారుడని తలచారు. దూతగా సచివుడుగా సారథిగా బంధువుగా మిత్రుడుగా భావించి ఎన్నో పనులకు ఆయన్ని వినియోగించుకున్నారు. అయినా అందువల్ల ఎలాంటి లోపము రాదు. రాగద్వేషాలు లేనివాడు, అహంకారం లేనివాడు, ద్వంద్వాలకు అతీతుడైన వాడు, సమదర్శనుడు, సర్వాత్మకుడైనటువంటి జగన్నాథునకు ఎక్కువ తక్కువ భావాలు అభిప్రాయ భేదాలు ఎక్కడివి? అయినప్పటికీ భగవంతుడు భక్తవత్సలుడు చేత ఆత్మీయులైన భక్తులకు అందుబాటులో ఉంటాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.